ఇదొక వెరైటీ చిలకడ దుంపలో, ఇదొక వెరైటీ. ఇదో లోపల క్యారెట్ కలర్ ఉంటుంది. దాంట్లో బీటా కెరోటిన్ చాలా హై ఉంటుందంట ఈ రకంలో. దీంట్లో ఏముంటుందో మాకు తెలియదు. ఈ సంవత్సరం కొత్తగా తెచ్చాము. ఎక్కడి నుంచి తెచ్చారండి ఇది ఒరిస్సా నుంచి తెచ్చుకున్నాం. ఓకే. ఈ వెరైటీలో దీంట్లోనూ కొంచెం పిండి పదార్థం తక్కువ క్లే ఉంటుంది గుజ్జులాగా, అది ఒక రకంగా. అదేమో పీసు చాలా హై ఉంటుంది దీంట్లో, బాగా పీసు ఉంటుంది దాంట్లో. లోపల ఇందాక కొలిస్తే క్యారెట్ లాగే ఉంది, క్యారెట్ రంగు ఉంది. దీనికంటే అది స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది. ఇవన్నీ అక్టోబర్ నుంచి ఎప్పుడు వేసుకున్నా ఫిబ్రవరి ఆఖరి దాకా వేసుకోవచ్చు. 2 నెలల 15 రోజుల నుంచి 3 నెలల 15 రోజులకు తోముకోవచ్చు. ఈ ఏంటంటే హెవీ వస్తున్నాయి మాకు. భూమిలో వేయబోయే ముందు ఆ బారిని పచ్చిరొట్ట పెంచుతున్నాం. పిల్లి మెసర, జీలగా, జనుము అన్ని రకాలు. మరీ పోయిన సంవత్సరం అయితే అరటి తోట వేసినంత లెక్క పెంచి కొయ్యకుండా కూడా వదిలిపెట్టాం. దాని అంతగా అది ఎండిపోయింది. ఇంత లోతులు భూమి అంతా గుల్లేసి ఈ పెడితే తెగోరుతున్నాయి. అసలు పైన అంతా కలిపే, ఎంత కలుపు ఉండ ఏమి చేయదు. డ్రిప్ ఎమ్మటే కనుక 2 యాపులు నాటుకుంటే అసలు ఒక్క కలుపు మొక్క తీయటం ఉండదు. ఇప్పుడు అరటి ఉంది, అరటిలో నాటుకోవచ్చా? అరటి అయిపోతప్పుడు నాటాలి, సూర్యరశ్మి తగలాలి దానికి. అరటిలో కనుక దూరాల్లో గ్రీన్ మెన్యూర్ పెంచుకుని ఉంచుకుని అరటి తోట నవంబరు డిసెంబర్లో అయిపోయేటట్టు ఉందనుకో, అప్పుడు కానీ ఇది నాటుకుంటే ఆ పైపు అమ్మటే తెగ ఊరిద్ది. అసలు జానకో మొక్క నాటచ్చు. బారును దుంపలే ఉంటాయి కంటిన్యూగా. దుంపమ్మట దుంప బారును ఉంటాయి. మొక్క నాటితే ఇంత తాతగారు చెప్పినట్టు వేర్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కదా ఇప్పుడు. అన్ని కనుపులకి కొడతాయండి. ఇక అటుపోతే అటు వెళ్ళి ఇటుపోతే ఇటు వచ్చింది. కాకపోతేనే తర్వాత అవన్నీ ఏళ్ళు ఇటు పోతున్నాయి అనుకోండి, భూమిలో నాటుకోకుండా చేయాలి. ఇవి వచ్చిన తర్వాత ప్రతి గలుపు దగ్గర ఏళ్ళు వస్తూ ఉంటాయి, అట్లా రానియకుండా అట్లా ఉంటే మొత్తం ఇక్కడే ఓడతాయి. ఇక ఏళ్ళు అన్నీ పోయినాయి అనుకోండి, ఆడుకూర్చి అసలు కాడ ఆశ ఓడదు. ఎన్ని నెలలు పట్టిద్దండి దుంప ఊరాలంటే? 3 నెలలకు వచ్చింది అనుకుంటానే. 3 నెలలకి వచ్చేస్తుంది. మన పాది ఇది చూశారుగా మీరు, ఇప్పుడు పెట్టిన దగ్గర చూశారుగా మీరు, సాయిల్ అసలు అట నిర్లించుకుంటా పొంగినట్టు ఉంటుంది అన్నమాట. అప్పుడు అసలు మన చేతి కదిలి చూస్తే తెలిసిద్ది ఇది మనకి, చేతి తీసినప్పుడే. అయితే అప్పుడు చూసుకుంటే 2 నెలలు దాటిన కాడి నుంచి ఉండొచ్చు. అంతేగాని ఆకు వడబట్టం ఇంకా పాకుతానే ఉంటుంది దానికి, అంతేగాని అయ్యే ఉండదు. ఇక ఉండదు. మనం తోలేకపోతే వదిలిపెడితే మళ్ళీ మట్టి అయిపోతుంది. మెల్లిగా ఇందాక చెప్పినట్టు ఎరువు అయిపోతుంది మళ్ళీ. ఇది ఒక తేడా అండి. బాగా నెరలిచ్చి ఇట్ట గాలి జోలింది అనుకోండి, పైనుంచి పుచ్చొచ్చింది. మట్టి ఈ ఊరే దగ్గర మాత్రం లూజ్ సాయిల్ అప్పుడు 4-5 రోజులకి ఒకసారి, 10 రోజులకి ఒకసారి వాటర్ ఎక్కువ ఇచ్చుకోవాలి. కానీ గాలి ఆడకుండా చూసుకోవాలి. దుంప గాలి ఆడితే పుచ్చు వస్తుంది. అది గాలి ఆడకుండా ఎప్పుడు లేతప్పుడు అయితే రాదు. నెర్రి పలుకులుగా పైకి గాలి ఆడుతుంది. తడి కట్టే వాళ్ళకైతే అన్ని సాట పాకుతాయి, కానీ డ్రిప్ మీద వాళ్ళకి వానాకాలం అయిపోయినా పాకటం ఉండదు. ఎక్కడైతే నిమ్ముందో అక్కడే ఏరు పుట్టిద్ది. మిగిలిందంత ఏంటంటే తుక్కు మీదకి వెళ్ళిద్ది. మనకి ఏమవుదో అన్ని సాట ఏర్లు భూమికి టచ్ అయితే ఇక్కడ దుంపలు తక్కువ వస్తాయి. ఇదంతా తుక్కు మీద పాగుతుంది అనుకో, ఇక్కడ ప్రధాన ఇక్కడ మట్టి కొద్ది లెక్క ఉంది, ఇక్కడే నిమ్ము ఉంది, ఇక్కడే ఓడతా ఉంటుంది. ఇదంతా పైన ఆకు దీని మీద పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ నిమ్ముంటే అక్కడ వేరు వస్తుంటే మళ్ళీ ఇంకో దుంప, ఒక చిన్న దుంపలు వస్తాయి. ఎన్ని ఎక్కువ పుడితే అన్ని తక్కువ వస్తాయి. ఇదంతా ఒకటే దుంపలు, ఇదల్లా ఒకటే కుదురు. ఎటువంటి నెలలో వస్తాయండి? ఎర్ర నెలలో కూడా వస్తాయి ఇవి? ఏ నెలైనా వస్తే మనం నేల అంతకుముందు ఏదో ఒకటి పెంచి ఉండాలా, లేకపోతే కొన్నాళ్ళన్నా కానీ ఏదైనా తుక్కు కప్పి ఉంచాలా. అప్పుడు నేల గొల్లేసి ఉంటుంది. గొల్ల ఎక్కువ వేసిన దానిలో ఎక్కువ వెళ్తుంది. దుంప జాతులు ఏదైనా భూమి సాయిల్ గుల్లగొల్లగా ఉంటే ఎక్కువ ఓడటానికి బాగుంటుంది. అక్కడ సాయిల్ కూడా బలంగా ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ గుల్లదనం ఉండక సాయిల్ బలంగా ఉంటుంది. మనం దున్నటం కాదండి, అందరూ ఏంటంటే చాలా లోతు దున్ని ఇది నాటి నీళ్ళు కడతారా, ఆ భూమి సతికలు పడింది. అంతకుముందు పెంచాలి, దాన్ని పెంచి ఎండబెట్టి ఇంత లోతులు భూమి రెడీ చేసి ఉంచాలి. మనం చెయ్యం, మొక్కలు చేసి పెడతాయి. మనం ఏం చేస్తాం, ఇంత లోతు దున్నుతాం, మళ్ళీ నీళ్ళు కడతాం,
ఆ సతికిలు పడిపోయి చచ్చిపోయిన ఏర్లు కాడ లూజ్ ఉంటుంది కానీ వానపాములు వీటన్నిటిని తినే ఆహారం ఎత్తే కానీ వానపాముల కంటే కూడా భూమిని బాగా దున్నేది చెట్టు ఏరు. ఏ చెట్టు ఏరు అన్నా కానీ పెంచి నేల మొత్తానికి ఎండిపోయినా సరే లేకపోతే కట్ చేసినా అది భూమిని దున్ని మొత్తానికి అసలు అంత గుల్ల చేయటం అసలు ఈ సృష్టిలో దేనివల్ల కాదు. మనం ఏదో దున్నాము, బాగా లోతు దున్నాము, 100 horsepower ట్రాక్టర్ తెచ్చాము అని చెప్పుకోవటం, ఫ్లవ్ వేసాము, ఇంతలోతు ఫ్లవ్ వేసిందని చెబుతారు. ఏది ఏదో వేసిద్ది మళ్ళీ సతికిలు పడిపోయింది. ఏరు చచ్చిపోవాలా, మొక్క పెరిగి చచ్చిపోవాలి. కట్ చేస్తే లోపల ఉన్న వేరు వ్యవస్థ అంతా కుళ్ళిపోతూ ఆడ బలం రెడీలో ఉండట్టు మనం అంతా పైన వేస్తాం రసాయనిక ఎరువు, ఇవన్నీ ఆహారం ఎరువులు కూడా పైన చెమ్ముతాం. ఏది ఆవు ఎరువు అని పేడ రకరకాలవన్నీ. ఇది భూమి లోపల ఉంటుంది ఏరు, ఎండిపోయిన ఏరు భూమి లోపల పదార్థం బలం మనం పెట్టినట్టు. అన్నీ మనం పైన వేస్తామో ఈ సహజంగా ఏంటంటే న్యాచురల్గా భూమి లోపల ఉంటుంది, అది తీసుకుంటుంది. ఇది పైన వేసింది గాలిలో ఎక్స్పోజ్ అయిపోయింది చాలా మట్టుకి, అంత దీనికి రాదు. భూమి లోపల ఉండే ఏరులే బాగా బలం. ఎట్లుంది మార్కెటింగ్ అవకాశాలు ఎలా ఉన్నాయి దీనికి? ఈ వెరైటీలు ఇవ్వాలి కానీ ఎవరైనా కొంటారండి. మంచి వెరైటీలు ఉంటే మార్కెటింగ్ సమస్య ఏముండదు అసలు. మనం పండియటమే అంటే మేము ఇవన్నీ మా తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటా వస్తున్నాం. ఎవరికైనా నీటి మిగిలితే ఒక పూటకే చాలు ఇవన్నీ. ఇది మంచిదని తెలిస్తే ఎవరైనా వచ్చుకుంటారుగా. ఎంత ఉంటుందండి కిలో కొనడానికి అయితే? ఈ 50 రూపాయలకి ఇస్తున్నాం. కిలో 50 రూపాయలు. ఎంత వస్తుందండి ఎకరానికి మొత్తం? ఇది అంటే ఎకరం మొత్తం ఏది చూడలేదండి, ఏది చూడలేదు కానీ ఈ లెక్కన ఎక్కువ టన్నులు వచ్చే అవకాశం వచ్చింది. దిగుబడి పోయిన సంవత్సరం వేసినప్పుడు మేము ఏంటంటే అక్కడ గ్రీన్ మెన్యూర్ పెంచి ఇంకా డైలా ఇంత రాలా. అప్పుడు ఏంటంటే గమ్మత్తు మట్టి కూడా బెడ్ చేసాం, బెడ్ చేసినా కానీ ఇంత దుంపలు రాలా. ఇది నేల కూడా లూజుకుంటూ రాలా. ఈ సంవత్సరం సదరం మీద జీలుగా బాగా పెంచి ఎండిపోయిందా కొంచెం ఆ జీలుగా, అప్పుడు ఇంతలో దున్నింది భూమిని. అక్కడ ఇది పెడితే ఈ రకంగా వచ్చినాయి. ఏమన్నా ప్రధానంగా ఇదే పంట వేసుకోవచ్చు కానీ ప్రధానంగా వేసేటప్పుడు దానికి ముందు మనం గ్రీన్ మెన్యూర్ పెంచి కానీ ఉంచితే అందులో కూడా జీలుగు ఎక్కువ పెంచాలి. ఆ టైంలో అయితే జీలుగు కానీ జనుము కానీ ఇలాంటివి ఎక్కువ పెంచుతాయి. చాలా లోతు వెళ్ళింది. ఎంత లోతు ఎక్కువ భూమి గుల్ల చేసేట్టు పెట్టిందో అప్పుడు ఈ దుంపలు అట్ట వరతాయి. అసలు ఈ చూడండి ఎంత బాగుందో. ఇక్కడికి ఆ రకంగా వెళ్ళిందంటే ఏర్లు ఉంపులుగా చూడండి. ఇప్పుడు తవ్వేటప్పుడు కూడా మట్టి మన తౌడల్లే వచ్చిందండి. మామూలుగా అందరు గడ్డలు వచ్చి ఇవన్నీ ఇరిగిపోతా ఉంటాయి. ఇన్ని బెండ్లు ఉంటే అసలు భూపైకి రాదు మనకు దుంప. అవును, ఇరిగిపోయిద్ది. దీనికి అట్లా ఉండదు, మన తౌడులో తీసినట్టే, మెత్తగా తౌడులో తీసినట్టే. భూమిని తయారు చేయాలండి, భూమిని సారవంతం చేయాలి. కానీ ఇది చేయకుండా పైన అయ్యి వేయాలా, ఆ ఎరువు వేయాలా, కషాయాల. అసలు రోగం రాలేదు అంటే కషాయం ఎందుకు? కషాయం ఎప్పుడు ఆలోచన చేయాలా? రోగాలు వస్తుంటే ఆ రోజు చేయాలా? ముందుగానే మందుల కంపెనీల కోసం మనం బతికినట్టుంది. ఇది మన కోసం మనం బతికినట్లేదు. ఆ మందుల కంపెనీ వాడు ఆడి డబ్బులు రావడానికి రోజు బిల్లు వేసుకోవడానికి మనం ఆరోగ్యం జరగొట్టుకుని రోజు డబ్బులు పెట్టుకుంటే ఆడు బాగుపడతాడు, మనకు రోగం వచ్చి. భూమిని బాగు చేస్తే పంట పండిద్ది. అయితే ఎరువులు కొట్టుకాడికి వెళ్ళి ఎరువులు కొట్టుకొచ్చి ఆ ఎరువు వేయంగానే ఆడు చెబుతాడు, నువ్వు ఇవాళ పిండేసావా, నా రోజులకి ట్రబుల్ వచ్చింది, పైన మందు కొట్టాలి, పురుగు వచ్చిందని చెబుతాడు. ఇప్పుడు మామూలుగా బయట దొరికే చిలక దుంపలు అంటే ఇది ఇంత వచ్చిందంటే చాలా మంచి దుంప లెక్క. కానీ మీరు వేసిన రకాలకి ఏమో ఒక్కొక్కటి కిలో ఉంది. పిల్లకలు కావాలంటే ఇస్తారు, మీరు అందజేయగలరా? ఇచ్చేదే ఉంది. అసలు ఒక పిల్లకెత్తుకెళ్ళి ఆ చేలో పెట్టుకుంటే 2 నెలలు పెంచుకుంటే కావాల్సిన మూపు అంత అయింది. మళ్ళీ అదే తిరగనాటుకోవచ్చు. ప్రతిసారి ఒకరి దగ్గర నుంచి మొత్తం తీసుకెళ్ళకూడదు. ఎప్పుడైనా మనం 4 మొక్కలు ఎత్తుకెళ్ళి ఆ చేలో పెట్టుకుంటే 1 నెలలో తీగ పాకిద్ది, దాన్ని తీసి తిరగనాటుకోవటమే. కొత్తగా ఎక్కడికైనా దూరం వెళ్ళాలనుకో ఈ కాడ కూడా ఎందుకు లేనుకుంటే ఒక చిన్న దుంప ఎత్తుకెళ్తే ఒక 20 రోజులు ఆలేతలు దాంట్లో నుంచి మొక్కలు వస్తాయి. ఒక్క మొక్క చాలండి 3 నెలలు అయితే మనం ఎంత నేలకైనా కవర్ చేయొచ్చు. అవును, ఇంత చూసా కాబట్టి దీన్ని 100 మొక్కలు చేయొచ్చు. అట్లా మనం 2 మొక్కలు ఎత్తుకెళ్ళి పెట్టుకుంటే ఎన్నేం చేసుకోవచ్చు. అసలు ఆరోగ్యకరమైన పంట అంటే రైతు అనేవాడు ఇవాళ చేలో ఒకప్పుడు పులి తోట అందరు పెట్టుకునేవాళ్ళు. ఇవాళ వెళ్ళి కొనుక్కొని తింటమే కానీ అసలు సొంతంగా పెట్టుకోవట్లేదు ఊళ్ళు. అసలు మీరు చూస్తే మీ పొలంలో ఎక్కడెక్కడ మళ్ళు ఉన్నాయి కదా, ఆకుకూరలు మళ్ళు ఉన్నాయి, అన్నీ మా చేలోని పండితే ఇది వదిలిపెట్టి సాయంత్రం సంచి తీసుకుని ఆడికి ఎత్తుకెళ్తే బాగా ముందు కొట్టి అవి మా సంచిలో వేస్తాడు. అది తెచ్చి రోగం వచ్చి తెల్లారి మెడికల్ షాప్ కాడికి వెళ్తాం.
మందుల షాపుల కోసం బతకటమే కానీ చూరమంట బతకటమే కానీ అసలు ఒకసారి బతికే లేదు. వీడియో కోసం నిజంగానే అట్లాగే వాస్తవం అండి ఇది. ఎవరి కోసం చెప్పడానికి కాదు, అసలు ఊరనే ఇది గుచ్చితే పంట పండేదైతే 4 మొక్కలు మనం గుచ్చుకుంటే ఏమైపోయింది, అయ్యేదేమీ లేదు. ఇళ్ళలో కూడా పెంచుకోవచ్చు అవి. ఇళ్ళ కాడ పెంచాలంటే పెరిగిద్ది, కాకపోతే ఇంత దిగుబడి రావు. భూమి సారవంతంగా ఉండదు కాదు. ఇది దుంపురాలంటే నేల సైజు పెద్ద నేల ఉండాలి. అంత ఎక్కువ ఉంటే ఇళ్ళకాడైనా వచ్చింది కానీ చిన్న కొంచెం చిన్నగా వస్తాయి. పాలు ఎక్కువ ఎంత ఎక్కువ ఉంటే అంత ఆరోగ్యకరమైనవి.